హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ అల్లం పులుసు అండి. సూపర్ ఉంటుందండి. చాలా ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఇది. ఫుల్ వీడియో అంతా కూడా చూడండి ప్లీజ్. అల్లం 3 ఇంచులు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఒక చిన్న గడ్డ తీసుకున్నానండి. ఉల్లిపాయలు మీడియం సైజ్ 2 తీసుకున్నాను. పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ అండి. ఇంగువ వేసుకున్నాను. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోండి. ఇంకా తాలింపుకి ఎల్లుల్లిపాయల గుండ్లు రేకలు తీసి పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చింతపండు నేను ఎప్పుడు పెట్టుకుంటాను కదా, తగినంత వేసుకుంటానండి. ఇప్పుడు అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కారం, పసుపు తగినంత కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇవో ధనియాలు వేస్తున్నాను, మెంతులు, ఆవాలు అన్నీ కూడా వేసుకొని చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏదైనా వీడియో మొత్తం చూస్తే వంట సంగతి తెలుస్తుందండి. మొత్తం చూడండి వీడియో. నేను చాలా మంచి రెసిపీ చేస్తున్నానండి, కానీ ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు సాల్ట్ వేసాను, కారం వేసాను, అన్నీ పచ్చిమిరపకాయలు కూడా తీసి పెట్టుకున్నానండి. పులుసులోకి అదే కదా ముఖ్యం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని పెట్టుకున్నాను అవన్నీ కూడా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. తక్కువ వేసుకోవాలంటే వేసుకోండి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుని మంచిగా నూనెలో వేపుకోవాలి. కరివేపాకు వేసేసుకుని మంచిగా వేపుకోవాలి. ఇంగువ వేసానండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోమన్నాను కదా. ఇవి వేగిన తర్వాత ఈ పట్టుకున్న మొత్తం పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. నూనెలో మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అయినా మంచిగా మగ్గబెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎందుకంటే అల్లం కదా, అల్లం వాసన పోవాలి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదండి. అట్లా వాటర్ కూడా వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వాటర్ కలుపుకున్నాను. పేస్ట్ ఉంటుంది కదా, లాస్ట్లో కలుపుకొని వేసుకున్నాను. వేరే పులుసులో అయితే డైరెక్ట్ పులుసు వేసేస్తామండి. ఇది అల్లం కదా కాబట్టి కొన్ని వాటర్ పోసాను. అల్లం ఘాటు కదా చాలా, అందుకని వాటర్ కూడా పోసుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని ఇట్లా ఉడికించుకున్నానండి. ఇప్పుడు పులుసు తీసి పెట్టుకున్నాను కదా, తగినంత పులుసు పోసేసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత కూడా 10-15 మినిట్స్ మంచిగా దగ్గరికి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అప్పుడే పులుసు మంచిగా పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా తింటారు. అస్సలు ఘాటే ఉండదండి. చాలా మంచిది కదా అల్లం. జలుబు చేసిన అట్లాంటప్పుడు కూడా ఈ పులుసు చేసుకుంటే చాలా నోటికి చాలా బాగుంటుంది. ఇట్లా ఉడికించుకోవాలి దగ్గరికంట. ఇలా నూనె మంచిగా తేరింది కదా, చుట్టానికి కూడా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి అల్లం పులుసు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి ప్లీజ్.